ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం జూలై 4వ తేదీ శనివారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికైతే సాయంత్రం 6 గంటల తర్వాత ఒక స్త్రీ అయితే మీకు ఫోన్ కాల్ అనేది చేయబోతుంది. ఇక దాని ద్వారా మీకు ఏం జరుగుతుంది, అలాగే ఆ స్త్రీ వల్ల ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా లేదా అశుభ పరిణామాలు చోటు. భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. చేసుకోబోతున్నాయా అనేది పూర్తిగా అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకుంటే వీరి కుంభరాశి వారికి నాయకత్వ, గౌరవం, గంభీరం ఇవన్నీ కూడా వీరిలో అయితే అధికంగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా బలంగా ఉంటాయి. దీనివల్లే ఒక రకంగా వీరు ఎన్ని సమస్యలు వచ్చినా వాటితో అయితే పోరాడుతూ ఉంటారు, నిలబడుతూ ఉంటారు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు స్వతహా చాలా మంచివారు, నమ్మితే ప్రాణాలను ఇస్తారు, అంత మంచివారు. అయితే వారు ఎవరైనా సరే ఇష్టపడడం లేదు అంటే వారిని ఎంతవరకు వీలైతే అంతవరకు దూరం పెట్టడంలో అసలు అతిశయోక్తే లేదు. అసలు మీరేంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటారే తప్ప ఎవరికి కూడా చెడు జరగాలి అని కోరుకోరు, ఆశించరు కూడా. ఏదైనా సరే నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తులు వీరు. వీరికి అబద్ధాలు చెప్పడం అనేది అసలు ఇష్టం కూడా ఉండదు. ఇక అబద్ధం చెప్పేవారికి కూడా వీరు ఆమడ దూరం ఉండేటటువంటి వ్యక్తులు వీరు. మన అని జనాల్ని ఎంత నమ్ముతారో అంత ఎదురు దెబ్బలు కూడా వీరికి ఎక్కువగా తగిలే అవకాశం అయితే ఉంటుంది. వీరేంటంటే ఎప్పుడూ కూడా ఎక్కువగా ఎదుటి వారిని నమ్మడం వలన వారికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఎక్కువగా ఎదుటి వారిని నమ్మడం వల్ల మీరు మోసపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతిదానికి కూడా మీరు దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు చిన్నప్పటి నుండి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వీరు చూస్తూ వచ్చారు. ఇక ఈ విధంగా కష్టజీవులే అని అయితే చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం ఒక్క విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ప్రేమిస్తారో అంటే జీవితాంతం కూడా వారితోనే ఉండాలి అనుకుంటారు. అటువంటి వారు కొన్నిసార్లు అయితే మీ విషయంలో నిర్లక్ష్యం చేయడం, మిమ్మల్ని పక్కన పెట్టడం, చులకన చేయడం ఇవి మీరు అస్సలు తట్టుకోలేరు. కాబట్టి ఇటువంటి వారి విషయంలో కూడా వీరు చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి ఇలా జరుగుతుందని కాదు, కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరైనా వీరిని చూసి, వీరి ముఖాన్ని చూసి, వీరి ముఖ కదలికలను చూసి, అలానే వీరి యొక్క రూపురేఖలను చూసి వీరికి వీరు చాలా చక్కగా ఉన్నారు, అన్ని విధాలుగా సెటిల్ అయి ఉన్నారు, వీరికి ఏ సమస్య కూడా ఏ బాధ కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు. చూడడానికి వీరు అలానే ఉంటారు, కానీ మీ మనసులో కదిలే బాధలు, మీ మనసుని మెలిపెట్టే బాధలు మీ కన్నీటి చుక్క ఎవరికి కూడా కనిపించదు. అది ఎవరికి కూడా చూపించాలి అని కూడా మీరు అనుకోరు.
సొంతంగా ఉండే బాధలను కూడా కష్టాలని వీటన్నింటిని కూడా మేమే ఎదుర్కొని తీరుతాము అనేటటువంటి మొండి పట్టుదల ఎక్కువగా అయితే ఉంటుంది. ఈ రాశి వారిలో అవి చిన్న సమస్యలు కావు. శారీరక, మానసిక అలాగే ఆర్థిక సమస్యలు కూడా వీటిని పూర్తిగా కూడా కృంగదీసేటటువంటి సమస్యలుగా ఎదురవుతూ ఉంటాయి. కానీ ఒకటి నిజం, మీరు ఎన్ని కష్టాలు ఉన్నా మీ ఇష్ట దైవం, మీరు నమ్ముకున్న దైవం మిమ్మల్ని వెనకుండి నడిపిస్తూ ఉంటుంది. ఇక ఎన్ని పెద్ద పెద్ద గండాలు ఎదురైనా, ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా కూడా ఆ ప్రతి సమస్య నుండి కూడా మిమ్మల్ని గట్టెక్కిస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు నమ్ముకున్నటువంటి దైవం మిమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలు అవమానించినా, ఎంతమంది ఎన్ని రకాలు బాధ పెట్టినా కూడా, ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపెట్టినా కూడా ఆ కష్టాన్ని, ఆ బాధలను పైకి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈ రాశి వారు అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా జాలి, దయ, కరుణ అనేవి వీరి యొక్క పుట్టుకతోనైతే వస్తాయి. వీరికి మధ్యలో ఎవరు చెబితే వచ్చేటటువంటివి కావు. వీరు పుట్టుకతోనే మొదలైనటువంటి లక్షణాలు అవి. ఆపదలో ఉండే వారిని చూస్తే వీరి హృదయం అనేది ధరిస్తూ ఉంటుంది. ఆపదలో ఉండే వారిని నుండి ఏదో రకంగా ఆదుకోవాలి, నా నుండి ఏదో ఒక సహాయం చేయాలి, ఆపద నుండి గట్టెక్కించాలి అనేటటువంటి ఆలోచనతో అయితే వీరు ఉంటారు. అలానే నా అనుకున్నటువంటి వారి కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు, దేనికి కూడా వెనకాడరు. అయితే ఆ కష్టం ఉండే వ్యక్తులకి అండదండగా నిలబడుతూ ఉంటారు. అలానే జీవితంలో మీరు అనుకున్నవన్నిటికీ కూడా లక్ష్యాలను చేరుకొని అవి అలానే జీవితంలో బాగా సంపాదించి ఉన్నతమైన అటువంటి స్థాయిలో నిలబడాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరి కోరికలో నీవి ఎప్పుడూ కూడా చిన్నగా కోరరు. పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉంటారు. వాటిని చేరడం కోసం ఎన్నో కష్టాలను, అవమానాలను, ఒడిదుడుకులను సైతం ఎదుర్కొని ముందుకైతే వెళ్తూ ఉంటారు. అలానే బంధుత్వాల పైన ఎక్కువగా అమితమైనటువంటి ప్రేమను అయితే చూపిస్తూ ఉంటారు. ఇక వీరి జీవితంలో ఈ రాశి వారికైతే మంచితనం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఒక స్త్రీ అయితే ఫోన్ కాల్ చేస్తుంది. ఇక వీరి ప్రేమైనటువంటి వారి దగ్గర నుండి కూడా ఒక ఫోన్ కాల్ రావడం అనేది ఈ రోజున జరుగుతుంది. వీరి జీవితంలో అత్యంత ఎక్కువగా ఎత్తుకు ఎదగబోతూ ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. వీరి కుటుంబ పరంగా కూడా వీరికి బాగా అయితే కలిసి రాబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికైతే ఏ స్త్రీ ఫోన్ కాల్ చేస్తుందో అయితే తెలుసుకుందాం. వీరు ఎవరి నుండి అయితే ఫోన్ కాల్ రావాలని ఆశిస్తూ ఉన్నారో, ఎవరైతే వీరి జీవితాన్ని అందంగా మలచాలి అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి నుండి అయితే వీరికి ఒక ఫోన్ కాల్ అయితే ఈ సమయంలో అయితే వస్తుంది. ఇక వీరికి ఆ ఫోన్ కాల్ వల్ల వీరి జీవితం అయితే పూర్తిగా అయితే మారబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ వల్ల వీరి చుట్టూ కూడా ఉండే అనేక రకాలైనటువంటి ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు, ఎవరితో చెప్పుకోలేని బాధలు అయితే తొలగిపోతాయి. ఇక మీలో కృంగిపోతూ ఎవరైతే కూడా మీ కష్టాన్ని, మీ సమస్యను చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ ఉన్నారో అటువంటివి కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు అన్ని రకాలుగా కూడా కలిసి అయితే రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే ఎదగబోతూ ఉన్నారు. అయితే ఇక అంతేకాదు, మీ యొక్క జీవితంలో ఉన్నవి కూడా అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.